సో దీని గురించి ఇప్పుడు అంతా కూడా హాట్ డిస్కషన్. అది కూడా ఏపీ క్యాబినెట్లో మంత్రిగా అడుగు పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకున్న సందర్భంలోనే కరెక్ట్గా ఆయన మీద ఒక వివాదాన్ని సృష్టించడం, అది కూడా పెరోల్ వివాదం సృష్టించడం, ఆ తర్వాత కొన్ని వీడియోలు బయటికి రావటం, ఆ తర్వాత అరుణ వివాదం రావటం, ఆ తర్వాత ఎవరికైతే పెరోల్ ఇప్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే రౌడీ షీటర్లు ఇప్పుడు హోటల్లో అదే కోటంరెడ్డిని హత్య చేయడానికి పథక రచన చేయటం, ఇదంతా కూడా ట్విస్టుల మీద ట్విస్టులు. నెల్లూరు పాలిటిక్స్లో ఇది ఒక సంచలనంగా మారింది. బేసిక్గా దూకుడు స్వభావంతో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఏకంగా తను ఫిజికల్గానే అంతం చేయాలని చూస్తున్నారని తెలియగానే సహజంగానే ఎవరికైనా కూడా కొంత ఆందోళన అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో కోటంరెడ్డి ఏం చెప్పబోతున్నారు, సో దాని గురించి మనతో మాట్లాడదాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడేటప్పుడు అండి, ఎంటైర్ ఇష్యూకి కాంట్రవర్సీకి మూల కారణమైన రౌడీ షీటర్లు మిమ్మల్ని హత్య చేయడానికి పథక రచన చేసిన వీడియో ఒకసారి ప్లే చేస్తాం, మీరు ఒకసారి చూడండి. చూసుకోండి రేపు చూసుకోండి కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. రేపు చూసుకోండి డబ్బు సమస్య రేపు చూసుకోండి రేపు చూసుకోండి కదా మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. ఒకసారి అది పాజ్ చేయండి, వీడియో పాజ్ చేయండి ఒకసారి. ఆ వీడియోలో ఉన్న వాళ్ళు ఒక్కసారి శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు మీకు ఐడియా ఉందా? ఒకరిద్దరు తెలుసు. ఒకటి జగదీష్ అండ్ మహేష్ అండ్ వినీత్. మేము చెక్ చేస్తే అక్కడ నెల్లూరులో వీళ్ళ పేర్లు, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయని చెప్తున్నాను. వీళ్ళంటే టచ్లో ఉండేవారు మీకు? ఈ జగదీష్ అనే వ్యక్తి మొన్న ఎలక్షన్లో కూడా నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు. ఈ మహేష్ అనే వ్యక్తి నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు మొన్న ఇటీవల ఎన్నికల్లో. దానిలో ఆ మూడో అబ్బాయి నా స్నేహితుడు కుమార్. ఈ అబ్బాయితో మనకి పెద్దగా సంబంధాలు లేవు, కానీ వారి తండ్రి తెలుసు. మిగతా 6 మంది ఎవరో నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు కూడా వినలేదు. ఏదైతే ప్రధానంగా ఆ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారో, హెచ్చరికలు అంటే తాగిన మైకమా మరొకటే అది పోలీసు విచారణలో తేలాలా. వారిద్దరూ మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఆ వీడియోలు, ఆ ఫోటోలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వీడియోలో మాకు స్పష్టంగా వినిపించింది ఏంటి అంటే, రూరల్ ఎమ్మెల్యేలు లేపేస్తే డబ్బురా అని మంచం మీద పడుకున్న వ్యక్తి మీరు ఎవరైతే మీ స్నేహితుడు అంటూ ఉన్నారు, మీ స్నేహితుడు కొడుకు అని చెప్తూ ఉన్నారు, అతను అన్నమాట. ఇతనేమో మహేష్ అనే వ్యక్తి ఏమంటున్నాడు, ఎస్ డబ్బే కావాలరా లేపేద్దాంరా అన్నట్టుగా ఇతను మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఆపురా అంటున్నాడు జగదీష్, రేపు చూసుకుందాం మాట్లాడుతూ ఉన్నాడు. అదే నేను అడిగేది, ఆ డబ్బు ఇస్తా ఉన్నది ఎవరు? ఆ వీడియోలో కేవలం కొన్ని సెకండ్ల పాటు వీడియో మాత్రమే బయటకు వచ్చింది. అంతకుముందు జరిగిన చర్చ ఏంటి, తర్వాత జరిగిన చర్చ ఏమిటి? ఒకటి అశోక్ గారు, ఒకటి మీరు అర్థం చేసుకోండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలను మొత్తం కోరుతున్నా, కాసేపు నేను తెలుగుదేశం పార్టీయా శాసనసభ్యుడినా కాదా ఇన్ని పక్కన పెట్టండి. రౌడీ షీటర్లు తప్పతాగి మాట్లాడుకున్నా వారు ఏ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల, ఏ పోలీస్ అధికారి గురించి మాట్లాడాల, ఏ జర్నలిస్ట్ గురించి మాట్లాడాల, నా గురించి మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యేలను చంపేస్తే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. దీని వెనక ఎవరున్నారు తెలుసుకోవాలన్నటువంటి ఆకాంక్ష నా స్థానంలో ఎవరికున్నా ఉంటుందా లేదా మీరే న్యాయం చెప్పండి. నేను పోలీసుల్ని అదే అడిగా, విచారించి తప్పతాగి మాట్లాడిన మాటలైతే వేరే ఎమ్మెల్యే ప్రస్తావన దేనికి రాలేదు, మరొకరి పేరు దేనికి రాలేదు, నా పేరు ఎందుకు వచ్చింది? విచారణ చేయమని అడుగుతూ ఉన్నా. విచారణ చేయమంటాం నా హక్కు. ఖచ్చితంగా ఆ మేరకి పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నా. పోలీసులు కూడా చురుగ్గా స్పందించారు. వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. విచారణలో ఏం తెలుస్తాయో చూడాలి. ఇప్పుడు మిమ్మల్ని హత్య చేయడానికి పథక రచన చేస్తున్నారన్న అంశం ఈ వీడియో యాక్చువల్లీ బిఫోర్ మీడియాకు వచ్చింది. పర్టికులర్గా మొదట మేమే టెలికాస్ట్ చేసాము.
మాకు నెల్లూరులో ఉన్న డిఫరెంట్ సోర్సుల ద్వారా పోలీసుల ద్వారా ఆ వీడియో మాకు లీక్ అయింది టెలికాస్ట్. మీకు బిఫోర్ ఆ వీడియో అందిందా? బిఫోర్ చూసారా, మీడియాలోనే చూసారా? మీడియాలో వచ్చిన తర్వాత ఒక మీడియా మిత్రుడు మొట్టమొదటిగా నాకు పెట్టాడు. ఆ మిత్రుడు పెట్టిన 10 నిమిషాలకి అన్ని మీడియాల్లో కూడా వార్తలు, సోషల్ మీడియా వార్తలు నేను చూడటం జరిగింది. బిఫోర్ నా దృష్టికి ఆ యొక్క వీడియో అయితే రాలేదు. ఎక్స్పెక్ట్ చేశారా అసలు? మిమ్మల్ని బేసిక్గా మీరే పెద్ద రెబల్ అంటారు. కోటమిరెడ్డి అంటేనే చాలామందికి భయం కూడా, ఎందుకంటే మీ మాట్లాడే విధానం కావచ్చు, మీ అగ్రెసివ్నెస్ కావచ్చు, వీటి వల్ల చాలామంది మీరంటే భయపడతారు. అలాంటిది మిమ్మల్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారని ఆ వీడియో చూడగానే ఒకటి మీ మాటల్లో ఒక మాట వెనక్కి తీసుకోండి అశోక్ గారు. నేనంటే భయపడతారంటే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎంత పెద్ద అధికారులనైనా ప్రజల పక్షాన నిలదీస్తా. ఎవరైతే రౌడీలు గుండాలు ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే ప్రజల పక్షాన నిలబడతా, కాస్త గట్టిగానే ప్రశ్నిస్తాం. కాబట్టి నా రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా భయపడతారేమో కానీ ప్రజల్లో నేనంటే భయం లేదు, ప్రేమ భక్తి అవి మాత్రం. నేను అన్నది ఆ ఉద్దేశం కాదు, మీ నియోజకవర్గ ఓటర్ల గురించి కాదు నేను అంటుంది. ఇలాంటి రౌడీ షీటర్లకి బేసిక్గా మీరంటే కొంత వణుకుంటుంది. అలాంటి రౌడీ షీటర్లే మిమ్మల్ని హత్య చేయడానికి పథకరచన చేశారు, మిమ్మల్ని చంపేద్దామని అంటున్నారు అన్న మాట వినగానే, ఆ వీడియో చూడగానే ఫస్ట్ మీ స్పందన ఏంటి అని? ఒక 2 నిమిషాల పాటు మాత్రం షాక్కు గురైనా, ఎందుకంటే ఎప్పుడు ఊహించండి. ఎందుకంటే అశోక్ గారు విఆర్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఆనాడు విద్యార్థుల మీద 1986లో ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉండే పేరు మోసిన రౌడీలు గుండాలు దౌర్జన్యం చేసి రౌడీని చేయాలని చూస్తే విద్యార్థులను సమీకరించి ఆ రౌడీల్ని తరిమి కొట్టినటువంటి, ఉరికించినటువంటి చరిత్ర నాది. నేను ఎప్పుడు కూడా రౌడీలకి భయపడే ప్రశ్నే లేదు. రౌడీలకు భయపడి అంత ఆసక్తిని కూడా నేను కాదు. కానీ ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఏకంగా రౌడీ షీటర్లు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటున్నారంటే దీని వెనకే ఉంది. అది తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. విచారణలో తెలుస్తాయి. అయితే నాకు కూడా అది ఆత్మవిశ్వాసమా లేకుంటే పొగురా, నన్ను ఏం చేస్తారులే, ఎవరేం చేస్తారులే అన్న ధోరణితో నేను ఉంటా వచ్చా. కానీ ఈ యొక్క వీడియో, ఈ సంభాషణ నాకు కూడా ఒక హెచ్చరిక. ఒక్కటి అశోక్ గారు, ఎవరైనా సరే మేము తెగించి పనిచేస్తామంటే దాన్ని నమ్మండి. ప్రాణాలంటే నాకు రెక్కలేదంటే అది సమంజసం కాదు. 80 సంవత్సరాలు బతికిన వ్యక్తికి కూడా మరో సంవత్సరమో 6 నెలలు బతకాలన్న కోరిక ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు కూడా ఆ యొక్క రక్షణ పరంగా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన 16 నెలలు, అధికారంగా దూరంగా జరిగిన 16 నెలలు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు ఉన్నప్పుడు నా యొక్క 4 గన్మెన్లలో 2 గన్మెన్లని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసివేస్తే మరో 2ని నేనే వెనక్కి పంపించా. దీనివల్ల నేనే మానసికంగా భయపడినని. ఆ రోజు మాత్రం కాస్త కొన్ని రక్షణ చర్యలు తీసుకున్నాం. నాకు అత్యంత నమ్మకస్తులైనటువంటి నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు వంతులు వేసుకుని నా రక్షణ కోసం కొన్ని చర్యలు చేపట్టారు. ఆ 16 నెలలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నమాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత అధికారంలో వేళ ఈరోజు దేవుడి దేవల్ల ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను 3వ సారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏ రోజు ఆ దిశగా ఆలోచన చేయాలి, మొట్టమొదటిసారిగా ఆలోచన చేస్తున్నా. నేను కూడా నా యొక్క రక్షణ కోసం నా చర్యలు నేను తీసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఫోన్ చేసి రమ్మన్నా కూడా కాస్త ఆలోచన చేసుకుని వెళ్ళాలా అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇది భయం అనుకోవద్దు, జాగ్రత్త.